ఈరోజైతే నేను డైరెక్ట్ వీడియోలోకి వచ్చేసానండి. ఏమి ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఏం చూపించుకోకుండా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందండి. మేము ఇప్పుడు దాకా కొన్ని గులాబీ చెట్లు చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి. సమ్మర్ వచ్చేసింది, చచ్చిపోతాయేమోనని అవన్నీ మార్చి అవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది బాగా. ఇంకా ఇప్పుడు అందుకని చెప్పేసి డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేసాను. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, వంకాయలు అయితే బీభత్సంగా వచ్చేసినాయండి. చాలా బాగా వచ్చినాయి, మంచి హెల్దీగా, మంచి కలర్ఫుల్గా. ఏ చెట్టు పట్టుకున్నా అరకిలో అయ్యేట్టు ఉన్నాయండి వంకాయలు అయితే. మొత్తం వంకాయలే చాలాసేపు పట్టేటట్టుంది. టైం చూసి మిగతాయి వస్తాను. వంకాయలు అయితేనే వరకైతే కోసేస్తాం. ఇంకా టైం ఉంటే మిగతా టమాటాలు కానీ ఆకుకూరలు ఉన్నాయి, అవి కోస్తాం. చూడండి, అసలు ఇక్కడ చూడండి. నేను కుండీలన్నీ కిందకు ఉండేసరికి నేను అంత బెండ్ అవ్వలేకపోతున్నానండి. కాలు నొప్పి వచ్చేస్తుంది. అందుకే చూపించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ అన్నీ కొమ్మకి ఎన్ని ఉన్నాయో, ఎన్ని పడ్డాయోనండి అసలు ఒక్కసారి మంచిగా. మా విజయ ఏమైనా లిక్విడ్ పోసేటప్పుడు, పేడ లిక్విడ్ అది పోస్తాం కదా, పోసినప్పుడు చెట్టు మీద పడనీయకే మా అమ్మగా అని చెప్పినా సరే, చెట్టు మీదనే కడాలి చల్లినట్టు చల్లిద్ది. అవన్నీ చూడండి మరకలు, ఆకులన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. సాయంత్రం పూటలేండి, అందుట్లో కొంచెం మొక్కలు కూడా కొంచెం డల్లుగా ఉన్నాయి. అమ్మ ఎండ అండి ఈరోజు అయితే. ఈరోజు విపరీతమైన ఎండ. కానీ కాయలు మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి అసలు. మనం లిక్విడ్లేనండి, సమ్మర్ వచ్చిందంటే లిక్విడ్ ఇచ్చుకుంటే మన కాయలు అంతా హెల్దీగా ఉంటాయి. మనకి షార్ట్స్ పెట్టేవాళ్ళు కొంచెం మన యూట్యూబ్ ఫ్రెండ్సే కొంచెం ఎక్కువ మందే ఉన్నారండి. ఎందుకంటే నేను చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ వీడియోలు అయితే నేను ఒక 5-6 అయ్యాక చూద్దామని చెప్పేసి నేను డైలీ అయితే చూడట్లేదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా అన్ని లెంత్ వీడియోలు మీ ఏమో షార్ట్స్ పెడుతున్నారు. మేము ఒక్కసారి ఒక 5-6 అయ్యాక చూస్తే మా వీడియో చూడటానికి మీకు కొంచెం ఏం బాధ అనిపించదు కదా అన్న ఉద్దేశం. నా ఉద్దేశం, మీ మనసులో ఎలా ఉంటుందో నాకు తెలియదులే. కానీ అందుకని చెప్పేసి ఒక 5-6 అయ్యాక చూస్తే మీకు ఆ రోజు నేను చూసిన రోజే మీరు ఎట్లాగో చూస్తారు కాబట్టి, నేను చూసినా మీకు బాధ అనిపించదు, నాకు కూడా బాధ అనిపించదు అని చెప్పేసి నేను 5-6 అయ్యాకైతే చూస్తున్నా. మీరు పెట్టిన రోజల్లా చూడట్లేదని అయితే ఏమనుకోవద్దు. నేనైతే చూస్తాను, కానీ మరి మేము చూశానని చెప్పేసి కంపల్సరీ మీరు చూడాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మనసులో కొంచెం ఎట్లయినా బాధగా ఉంటుంది కదా. మాకు మేము షార్ట్లు, మేము పెద్ద పెద్ద వీడియోలు పెడుతున్నారు అన్న ఫీల్ ఏమన్నా వస్తుందేమోనని నాకు అనిపించేసి, నేనే ఒక 5-6 వీడియోలు అయ్యాక చూద్దాంలే అని చెప్పేసి నేనైతే పెట్టంగానే అయితే చూడట్లేదండి షార్ట్స్ అయితే. మనకిప్పుడు ఇది కావాలి కదండి, షార్ట్స్ తోలిగిపోతే ఇది ఎవరు చూడరు అని చెప్పేసి నేను అసలు షార్ట్స్ పెట్టట్లయితే నేను అందుకే పెట్టట్లేదండి అసలు. మనకి ముఖ్యం ఇది కావాలి కదా, మళ్ళీ అది పెడితే ఇది చూడరు అని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు అసలు. చూడండి ఎన్ని వచ్చాయి అసలు వంకాయలు అయితే. బాగా వచ్చినాయండి ఈరోజు అయితే వంకాయలు. 2 కిలోలు వస్తాయి అనుకుంటున్నా బహుశా. అన్నీ కోస్తే ఇంకా కొంచెం పెద్దగా అయిన వరకే కోస్తున్నా బాగా. లేకపోతే ఏమవుతుందంటే, మనకి కోస్తుంటేనే మనలా ఉన్న పిందెలు తొందరగా మంచిగా వస్తాయి అన్నమాట, హెల్దీగానే ఇట్లా సేమ్ వస్తాయి. మనం అలాగే ఉంచేసామనుకోండి, ఈ తెల్లబడతాయి, ఆ వచ్చేవి కూడా ముదిరిపోయినట్టుగా అయిపోతాయి లావుగా. ఫస్ట్లో అంతే అయినాయి ఎందుకో, ఇంకా ఇప్పుడైతే బాగానే వస్తాయి. ఇక్కడ చూడండి, 2 కుండీలు అయితే ఖాళీ చేసి మట్టి నింపుంచానండి రెడీగా. మనం అలా పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు డౌట్ లేకుండా మనం ఎప్పుడు ఏం పెట్టుకోవాలనుకుంటే అది మట్టి రెడీ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకు అయితే ఖచ్చితంగా ఒక 1/2 కిలో అవుతాయండి. చెట్టు అయితే చిన్న చెట్టు, ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి. కొంచెం అక్కడ ఇరుగ్గా ఉంది బాగా. సిజర్ తీసుకురమ్మన్న, ఒకటి కట్ చేస్తుంటే ఒకటి వచ్చేస్తుంది. ఒక చేత్తో కట్ చేయాది కావట్లేదు. చూడండి, ఇది ఒక విత్తనం అండి, ఇది భలే విత్తనం అసలు. పోయినసారి ఉన్న విత్తనంలో ఇది ఒక్కటే ఒకటి ఇంకోటి తెల్లది ఒకటి, అవి కూడా బాగా కాస్తాయి. అదొకటి మిగిలింది.
దీనికి ఎప్పుడు బాగానే వస్తున్నాయి కొంచెం, కానీ ఈసారి ఇంకా బాగా వచ్చినాయి. ఇంకా మొన్న కూడా కోసానండి చెట్టు చాలా కాయలు. అవి కొయ్యంగానే ఇవి భలే ఎదిగిపోయినాయి, తొందరగా మంచిగా వచ్చేసినాయి. విజాగ్ గొయ్యి అట్లా సీజర్ తోటి అవి తగులుతున్నాయిలేండి. ఆ ఇరుకులో ఇద్దరం నిలబడాది కాల ఒక దగ్గర. ఇంకా అక్కడ ఉన్నాయి, అక్కడికి వస్తాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. సమ్మర్లో మనం ఎంత వాటర్ చేసినా కూడా తొందరగా డ్రై అయిపోతుంది. ఇది ఒక విత్తనం అండి, పోయిన సంవత్సరానికి. ఇది కూడా తెల్ల విత్తనం. అసలు పోయినసారి ఎక్కువ ఏం కాయలేదు, కానీ ఈసారి బాగా పడ్డాయి అవి కూడా. మనము ఆకులతోటి కప్పేసి ఉంచుకోవాలండి, ఇంకా లేకపోతే తొందరగా డ్రై అయిపోతున్నాయి అసలు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ కూడా కొన్ని వద్దాం. రండి, మా విజయ పట్టుకొని తిరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ చెట్టుకు కూడా అంతే వచ్చినాయి. అదే చెట్టు ఎంతో లేదా, పట్టుకుంటే ఏమవుతుంది, ఊడి వస్తుందా అన్నట్టుంది. అందులో మన కుండీలు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి, మట్టి లూజుగా. ఇట్లా పట్టుకుంటే చెట్టు కూడా ఊడొచ్చిద్ది అనిపిస్తుంది, గట్టి పట్టుకొని లాగితే. ఇదిగోండి, ఇది ఒక విత్తనం. దీనికి కూడా బాగా వచ్చినాయండి కాయలు. తెల్ల విత్తనం, తెలుపు కాదు, అదొక కొంచెం. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీంట్లో 4 ఉన్నాయి. ఒకటేమో చిన్నది, దాన్ని తప్పించి కట్ చేయమంటున్నాను విజయాని. చెట్ల నిండా లిక్విడ్ అయిపోతుందండి మా విజయ. మళ్ళీ ఆ పిందెలు అనేవి మొత్తం రేపటికి ఎల్లుంటికి తేడా వచ్చి రేపే కనిపిస్తాయండి మళ్ళీ మంచిగా. ఇదిగోండి, ఇది నేను చూడలేదు, కింద ఉంది కావాలి, తెల్లగా అయింది. పోయినసారి ఎప్పుడో పోయాల్సింది అది. ఇక అలా ఉంచేస్తే అట్లా మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ కోసేసుకోవాల్సిందండి. కోస్తేనే మనం కుండీలలో కదా, మనం అదే భూమి మీద అయితే ఎన్ని రోజులు ఉంచినా ఏం కాదు. కుండీల మీద ఉన్నాయి, ఎప్పుడైనా సరే కోసేయాల్సిందే. మనం ఇవాళ రోజు వండుకోము ఎందుకులే అని వదిలేసామనుకోండి, చెట్టు పాడైపోద్ది ముందు. ఇవ్వండి, అయితే 2 కిలోలు అవుతాయి అనుకుంటున్నా మరి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇదిగోసరికి లేట్ అయిపోయింది, ఇంకా వేరే వాటి జోలికి వెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.